హలో గైస్, వెల్కమ్ టు ద లెక్చర్ 41 ఆఫ్ డీప్ లెర్నింగ్ సిరీస్. ఈ వీడియోలో మనము స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ విత్ మొమెంటం అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేసుకోవాలంటే మనకు కొన్ని ప్రీ రిక్విజిట్స్ అయితే కావాలి. ఓకే, ఇప్పుడు ఇనిషియల్గా మనం కొన్ని ప్రీ రిక్విజిట్స్ అయితే డిస్కస్ చేసుకొని ఈ టాపిక్ లోకి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ గ్రాఫ్స్. ఓకే, ఈ గ్రాఫ్స్ మనకు అర్థం కావాలంటే మనం ఒక బేసిక్ ఇంట్యూషన్ అయితే చూడాలి. ఇప్పుడు లెట్ us say ఇది మనం న్యూరల్ నెట్వర్క్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ అవుట్పుట్ ప్రిడిక్షన్ వచ్చేసి వై హ్యాట్. ఓకే, దీని ట్రూ అవుట్పుట్ వచ్చేసి వై అండ్ దీని అవుట్పుట్ ప్రిడిక్షన్ వచ్చేసి వై హ్యాట్. ఓకే, ఇప్పుడు ఈ వైకి వై హ్యాట్ కి మనకుండే కామన్ రిలేషన్షిప్ ఏంటి? లాస్ ఫంక్షన్. ఓకే, లాస్ ఆఫ్ వై కామా వై హ్యాట్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎట్లా రిలేటెడ్? త్రూ లాస్ ఫంక్షన్ మనకి వై అండ్ వై హ్యాట్ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు ఈ వై హ్యాట్, ఓకే, ఇప్పుడు ఈ వై హ్యాట్ దేని మీద డిపెండెంట్ అయి ఉంటుంది? ఈ వై హ్యాట్ వచ్చేసి మనకి వెయిట్స్ అండ్ బయాసెస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ వై హ్యాట్ మనకి వెయిట్స్ అండ్ బయాసెస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇండైరెక్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే లాస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాస్. ఓకే, మనం ఇండైరెక్ట్ గా ఏం రిలేట్ చేస్తున్నామంటే లాస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాస్. ఓకే, మనం ఇనిషియల్ గా రిలేషన్షిప్ బిట్వీన్ వై అండ్ వై హ్యాట్ చూసాము. ఇప్పుడు ఈ వై అండ్ వై హ్యాట్ నుంచి మనము లాస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయాస్ అని డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఇప్పుడు ఈ గ్రాఫ్స్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఈ గ్రాఫ్ అయితే చూడండి. ఓకే, ఈ గ్రాఫ్ వచ్చేసి మనకి వెయిట్ అండ్ లాస్. ఓకే, ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ చూసుంటారు లాస్ ఫంక్షన్ గ్రాఫ్. ఇప్పుడు వెయిట్ చేంజ్ అంటే వెయిట్ ఎట్లా చేంజ్ అయ్యే దాన్ని బట్టి మనకి లాస్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ అనుకు చూస్తే మనకి లాస్ అనేది సింగిల్ వెయిట్ మీద డిపెండెంట్. ఓకే, మనకి ఇక్కడ బయస్ కూడా ఏం లేదు, జస్ట్ సింగిల్ వెయిట్ మీద డిపెండెంట్. ఓకే, ఇప్పుడు వెయిట్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి లాస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, వెయిట్ అడ్జస్ట్ చేసే దాన్ని బట్టి మనకి లాస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఒక 2 డైమెన్షనల్ గ్రాఫ్. ఓకే, 2 డైమెన్షనల్ గ్రాఫ్ ఎప్పుడు వస్తుంది? వెన్ దెర్ ఇస్ సింగిల్ పారామీటర్. ఓకే, ఒకటే పారామీటర్ ఉన్నప్పుడు మనకి జస్ట్ ఒక 2 డైమెన్షనల్ గ్రాఫ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 3 డైమెన్షనల్ గ్రాఫ్. ఓకే, ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ గ్రాఫ్. మీరు రెగ్యులర్ గా చూసి ఉంటారు ఈ 2 డైమెన్షనల్ గ్రాఫ్. ఇది వచ్చేసి 3 డైమెన్షనల్ గ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఈ 3 డైమెన్షనల్ గ్రాఫ్ లో మనము వెయిట్స్ అండ్ బయాస్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఒక సింగిల్ వెయిట్, ఒక సింగిల్ బయాస్. అంటే దీని ఎగ్జాంపుల్ న్యూరల్ నెట్వర్క్ ఎలా ఉంటుంది? ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు x1 మనం ఒక ఫీచర్ లెక్క తీసుకుందాము. ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ బయాస్ ఇది, వెయిట్ ఇది. ఓకే, దీని కరస్పాండింగ్ బయాస్ ఇది, వెయిట్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ కరస్పాండింగ్ న్యూరల్ నెట్వర్క్ కి మనకి ఇది గ్రాఫ్. ఓకే, మనకి వెయిట్స్ అండ్ బయాసెస్ చేంజ్ అయ్యే దాన్ని బట్టి మనకి లాస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనకి గ్లోబల్ మినిమం ఫైండ్ అవుట్ చేయడం ఇది. ఓకే, మనం ఈ డీపెస్ట్ పాయింట్, ఓకే, స్టీపెస్ట్ పాయింట్ మనము గ్లోబల్ మినిమం అంటాం. ఓకే, ఈ గ్లోబల్ మినిమం దగ్గర మనకి మినిమం లాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో 3 డైమెన్షనల్ గ్రాఫ్ కేసులో మనము త్రీ డైమెన్షనల్ మనం విజువలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ స్టీపెస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక 3 డైమెన్షనల్ వేలో విజువలైజేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ మనం దీని గ్లోబల్ మినిమం అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ స్టీపెస్ట్ వేలో మినిమైజ్ చేయడానికి, ఓకే, మనము అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఈ 3 డైమెన్షనల్ గ్రాఫ్ ని, ఓకే, 3 డైమెన్షనల్ గ్రాఫ్ అవ్వనివ్వండి, n డైమెన్షనల్ గ్రాఫ్ అవ్వనివ్వండి. ఓకే, ఇప్పుడు లెట్ మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ వెయిట్ అండ్ బయాస్ అనేది ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి ఒక పెద్ద న్యూరల్ నెట్వర్క్ ఉన్నప్పుడు మనకి n డైమెన్షనల్ గ్రాఫ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ n డైమెన్షనల్ గ్రాఫ్ ని మనం ఇన్ షార్ట్ మనము లోవర్ డైమెన్షన్ లో రిప్రజెంట్ చేయాలంటే మనం కాంటూర్ ప్లాట్స్ త్రూ అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనం ఈ 3 డైమెన్షనల్ ఆర్ n డైమెన్షనల్ గ్రాఫ్ ని మనం ఇన్ షార్ట్ రిప్రజెంట్ చేయాలంటే, ఓకే, ఇన్ షార్టర్ డైమెన్షన్ రిప్రజెంట్ చేయాలంటే మనము త్రూ కాంటూర్ ప్లాట్స్ అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కాంటూర్ ప్లాట్స్ అనేవి ఈ గ్రాఫ్ ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే, ఈ గ్రాఫ్స్ రిప్రజెంటేషన్ అనేది కాంటూర్ ప్లాట్స్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ కనుక చూసుకుంటే ఇది మన గ్లోబల్ మినిమం పాయింట్. ఓకే, మనం ఇనీషియల్ గా లెటర్స్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అంటే మనము ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం అనుకుందాం. ఓకే, జస్ట్ అజ్యూమ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఈ పాయింట్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అదే మన కౌంటర్ ప్లాట్ లో ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎట్లా అజ్యూమ్ చేసుకుందామంటే ఈ 3 డైమెన్షనల్ గ్రాఫ్ కాంటూర్ ప్లాట్ వచ్చేసి ఈ గ్రాఫ్ తీసుకుందాం. ఓకే, ఈ 3 డైమెన్షనల్ గ్రాఫ్ ని మనం లోవర్ డైమెన్షనల్ లో, ఓకే, 2 డైమెన్షనల్ గా మనం ప్రొజెక్షన్ అనేది చేసినప్పుడు మనకు వచ్చే కాంటూర్ ప్లాట్ ఇది అనుకుందాం. ఓకే, జస్ట్ అజ్యూమ్ అయితే చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ పాయింట్ కి రీచ్ అవ్వాలి. ఓకే, సిమిలర్ ఈ పాయింట్ అయితే ఎక్కడైతే అంటే ఎట్లయితే ఇక్కడ ఉందో మనము ఈ పాయింట్ ని తీసుకుందాం. ఓకే, సిమిలర్ టు దిస్ పాయింట్.
ఓకే, ఈ రెండు సిమిలర్ పాయింట్స్. ఓకే, ఇది లెట్స్ పాయింట్ అనుకుంటే ఇది కూడా పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ మనకి బి దగ్గర రీచ్ అవ్వాలి, ఈ పాయింట్ కూడా మనకి బి దగ్గర రీచ్ అవ్వాలి. ఓకే, ఎట్లా రీచ్ అవుతుంది? బై మినిమైజింగ్ ద లాస్ అండ్ అడ్జస్టింగ్ ద వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. ఓకే, ఇవి వచ్చేసి డిఫరెంట్ ప్లాట్స్ వి సీ ఇన్ డీప్ లెర్నింగ్. ఓకే, ఇది వచ్చేసి 1 డైమెన్షనల్ ప్లాట్, ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ ప్లాట్, సారీ ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ ప్లాట్, ఇది వచ్చేసి 3 డైమెన్షనల్ ప్లాట్, అండ్ ఇది వచ్చేసి కాంటూర్ ప్లాట్. ఓకే, హైయర్ డైమెన్షనల్ లోవర్ డైమెన్షనల్ రిప్రజెంట్ చేయడానికి మనం కాంటూర్ ప్లాట్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము కాన్సెప్ట్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ నాన్ కాన్వెక్స్ గ్రాఫ్స్ అయితే చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి కాన్వెక్స్ గ్రాఫ్ అండ్ ఇది వచ్చేసి నాన్ కాన్వెక్స్ గ్రాఫ్. ఓకే, ఇది వచ్చేసి క్లియర్లీ ఇన్ షేప్డ్ ఆఫ్ కాన్వెక్స్ కాబట్టి మనకి కాన్వెక్స్ గ్రాఫ్ అని పిలుస్తాం. ఓకే, ఇది వచ్చేసి లైక్ కాన్వెక్స్ షేప్ లో లేదు కాబట్టి మనం నాన్ కాన్వెక్స్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కాన్వెక్స్ గ్రాఫ్ కేసులో మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు లెటస్ సే మనం గ్రేడియంట్ డిసెంట్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఓకే, మీరు ఎట్లాంటి ఆల్గరిథం అయినా వాడండి. ఓకే, లెట్స్ సే మనకి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అయినా, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అయినా, ఆర్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అయినా, ఏ ఆల్గరిథం వాడినా మనకి ఎట్ లాస్ట్ ఈ పాయింట్ కి అయితే రీచ్ అవుతుంది. ఓకే, ఎట్ లాస్ట్ ఈ గ్రాఫ్ లో, ఓకే మన కాన్వెక్స్ గ్రాఫ్ కేసులో ఈ పాయింట్ కి అయితే ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదే మనము ఈ కేస్ కనుక తీసుకుంటే, ఇప్పుడు లెటస్ సే మనము ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఓకే, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇది మన గ్లోబల్ మినిమం పాయింట్. ఓకే, ఈ కేసులో మనకి ఇది గ్లోబల్ మినిమం పాయింట్, ఈ కేసులో మనకి ఇక్కడ ఉంది గ్లోబల్ మినిమం పాయింట్. ఇప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఏమేంటి, ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయినా ఎట్ ద ఎండ్ గ్లోబల్ మినిమం పాయింట్ కి అయితే రీచ్ అవ్వాలి. సో మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఈ పాయింట్ కి రీచ్ అవ్వడానికి మనం కనుక చూసుకుంటే పాత్ అనేది చాలా ఆబ్స్టికల్ వేలో ఉంది. ఇప్పుడు లెట్స్ సే మనం ఈ పాత్ నుంచి స్టార్ట్ అయినాం. ఓకే, ఈ పాత్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా ఇట్లా జంప్ అవుతూ ఈ పాయింట్ అయితే రీచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి గ్లోబల్ మినిమం పాయింట్. ఓకే, ఈ పాయింట్. ఓకే, క్లియర్ గా ఈ పాయింట్ మనకి లోకల్ మినిమం పాయింట్. ఓకే, సారీ ఈ పాయింట్ మనకి లోకల్ మినిమం పాయింట్. ఓకే, ఇప్పుడు లోకల్ మినిమం పాయింట్ దగ్గర మనకి స్లోప్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, లోకల్ మినిమం పాయింట్ దగ్గర మనకి స్లోప్ కనుక చూసుకుంటే, ఓకే ఒక ప్యారలల్ లైన్ ఉంటుంది కాబట్టి స్లోప్ అనేది 0 అవుతుంది. అప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఏమనుకుంటుంది, నేను ఆల్రెడీ గ్లోబల్ మినిమా పాయింట్ కి రీచ్ అయ్యానే ఫీల్ అవుతుంది. సో అందుకే మనకి వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ ఆపేస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర మనకి ట్రైనింగ్ అనేది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బై ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, లెట్స్ సే ఈ అబ్స్టకిల్ కూడా క్రాస్ చేసింది అనుకుందాం. ఓకే, మన ఫస్ట్ అబ్స్టకిల్ అయినా లోకల్ మినిమం, లెట్స్ సే మన ఫస్ట్ అబ్స్టకిల్ అయిన లోకల్ మినిమం పాయింట్ ని కూడా మన గ్రేడియంట్ డిసెంట్ అనేది ఓవర్కమ్ చేసాం. ఓకే, సో ఇట్లా జంప్ అవుతూ ఈ పాయింట్ కి అయితే రీచ్ అయ్యాం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కనుక మీరు చూస్తే ఇక్కడ మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంది. ఓకే, మనకి ఎట్లా ఉంది గ్రాఫ్ అనేది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఒక లీనియర్ షేప్ లో ఉంది. ఓకే, ఒక లీనియర్ లైన్ షేప్ లో ఉంది. ఓకే, కర్వీ షేప్ లో కాకుండా ఒక లీనియర్ లైన్ షేప్ లో ఉంది. ఇప్పుడు ఈ లీనియర్ లైన్ కి మనకి ఏమవుతుంది, స్లోప్ ఏమవుతుంది, నియర్లీ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 బట్ నియర్లీ ఈక్వల్ టు 0 ఆర్ 0. ఓకే, నియర్లీ ఈక్వల్ టు 0 ఆర్ 0. ఓకే, ఈ 2 కేసెస్ అయితే ఉంటాయి మనకి ఇట్లా సాడిల్ పాయింట్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, సాడిల్ పాయింట్ అని పిలుస్తాం. ఈ పాయింట్ మనము సాడిల్ పాయింట్ అని పిలుస్తాం. ఓకే, మనకి సాడిల్ పాయింట్ దగ్గర స్లోప్ ఏమవుతుంది, ఈక్వల్ టు 0 ఆర్ నియర్లీ ఈక్వల్ టు 0. ఓకే, ఆర్ నియర్లీ ఈక్వల్ టు 0. సో ఇట్లాంటి కేసెస్ లో మనకి ఏమవుతుంది, ట్రైనింగ్ అనేది స్లో అవుతుంది. ఓకే, మనం ఎన్ని ఈపాక్స్ కి మనము గ్లోబల్ మినిమం పాయింట్ కి రీచ్ అవ్వాలన్నా అది లైక్ లిటరల్లీ ఇంపాసిబుల్. ఓకే, మనకి చాలా ఈపాక్స్, ఓకే సమ్ థౌజండ్స్ ఆఫ్ ఈపాక్స్ అనేవి పడతాయి ఈ గ్లోబల్ మినిమం పాయింట్ రీచ్ అవ్వడానికి. ఎందుకు, మనకి సాడిల్ పాయింట్ అనేది ఉండడం వల్ల. ఓకే, సాడిల్ పాయింట్ దగ్గర మనకి స్లోప్ అనేది ఈక్వల్ టు 0 ఆర్ నియర్లీ ఈక్వల్ టు 0 అయితే ఉంటుంది. ఓకే, ఈ పాయింట్. ఓకే, ఇప్పుడు మన సెకండ్ అబ్స్టకిల్ వచ్చేసి సాడిల్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ 2 అబ్స్టకల్స్ దాటుకొని మనం ఈ పాయింట్, ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన గ్రేడియంట్ డిసెంట్, ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన పాయింట్ ఏ త్రూ గ్రేడియంట్ డిసెంట్ ఈ పాయింట్ కి అయితే రీచ్ అవ్వాలి. ఓకే, ఈ 2 అబ్స్టకల్స్ అయితే దాటుకొని మనకి ఇక్కడ స్టార్ట్ అయిన పాయింట్ ఈ పాయింట్ కి అయితే రీచ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇంకొక అబ్స్టకల్ కూడా ఉంది, అదే మనకి హయ్యర్ కర్వేచర్. ఓకే, హయ్యర్ కర్వేచర్. ఓకే, ఇప్పుడు ఈ హయ్యర్ కర్వేచర్ అంటే లెట్స్ సే ఇది మన ఫస్ట్ సర్కిల్ అండ్ దీనికి అటాచ్డ్ గానే మనకి ఇంకో సర్కిల్ అనేది ఉంది.
ఓకే, ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ కనుక మీరు కంపేర్ చేస్తే, ఓకే, ఈ రెండు సర్కిల్స్ కనుక మీరు కంపేర్ చేస్తే మనకి ఈ సర్కిల్ కర్వేచర్ అనేది కొంచెం తక్కువ ఉంది, ఈ సర్కిల్ కర్వేచర్ లా ఉంది ఎక్కువ ఉంది. ఓకే, ఈ సర్కిల్ కర్వేచర్, ఓకే, లెట్స్ సే ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్. ఓకే, ఈ ఫస్ట్ సర్కిల్ కర్వేచర్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, ఇట్లా కొంచెం మోర్ కర్వీ షేప్ లో వచ్చింది. కానీ అదే మనకి ఇట్లా సమ్ వైడర్ కర్వ్ అనేది వచ్చింది. ఓకే, సమ్ వైడర్ కర్వ్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్ ఇదే మన గ్లోబల్ మినిమం పాయింట్ అనుకుందాం. ఓకే, ఇదే మన గ్లోబల్ మినిమం పాయింట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది ఈ ఆల్గరిథంలో. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఈ సెకండ్ కేసులో మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ నుంచి ఇట్లా మెల్ల వెళ్తూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇక్కడ స్లోప్ అంటే మనకి కర్వేచర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కర్వేచర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి అప్డేట్స్, ఓకే, వెయిట్స్ అప్డేట్స్ అనేది చాలా హయ్యర్ రేట్ లో జరుగుతాయి. ఓకే, ఇక్కడ కర్వేచర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అప్డేట్స్ అనేవి చాలా హయ్యర్ రేట్ లో జరుగుతాయి. ఓకే, ఇట్లా జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే లేటెస్ట్ ఈ పాయింట్ కి రీచ్ అవ్వడం అట్లా స్లోగా ఇట్లా రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ ఇది ఒక హిల్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి హిల్ ఒకటి ఇట్లా ఉంది అండ్ ఇంకోటి ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది గ్లోబల్ మినిమం పాయింట్, ఇది గ్లోబల్ మినిమం పాయింట్. ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన రన్నింగ్ అనేది, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ పాయింట్ కి రీచ్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ దాకా చాలా ఫాస్ట్ అని రీచ్ అవుతాడు. కానీ ఈ పాయింట్కి వచ్చినాక మళ్ళీ మనకి ఇట్లా వెళ్ళిపోతాడు. ఓకే, కర్వేచర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి వెలాసిటీ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకే మనకి ఈ పాయింట్ దగ్గర వెళ్ళిపోతారు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఆసిలేట్ అవుతూ వస్తాడు. ఓకే, ఈ లాస్ట్ ఈ ఎడ్జ్ పాయింట్ దగ్గర మనకి ఆసిలేట్ అవుతూ వస్తాడు. కానీ అదే ఈ కేసులో మనం తీసుకుంటే ఇక్కడ దాకా చాలా స్మూత్ గానే వస్తాడు. లేటెస్ట్ ఇక్కడ కొంచెం ఓవర్ షూట్ అయ్యి మళ్ళీ ఈ పాయింట్ అయితే చాలా కంఫర్టబుల్ గా రీచ్ అయిపోతుంది. సో అందుకే మనకి హయ్యర్ కర్వేచర్ ఉండడం వల్ల మనం గ్లోబల్ మినిమం పాయింట్ అనేది అంత ఈజీగా రీచ్ అవ్వాలి. ఓకే, థర్డ్ వచ్చేసి హయ్యర్ కర్వేచర్. ఓకే, మనం బేసిక్ గా గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథంలో ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. ఓకే, ఈ ఆప్టిమైజేషన్ ఆల్గరిథంలో మనం ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే బేసిక్ గా ఫేస్ చేస్తాం. మన ఎంటైర్ ప్రీ రిక్విజిట్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటం గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటం ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చిన బేసిక్ రీజన్ వచ్చేసి ఈ నాన్ కాన్వెక్స్ కర్వ్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటం అయితే ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఫస్ట్ మనము ఈ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటం తోని లోకల్ మినిమా ప్రాబ్లం, ఓకే, ప్రాబ్లమ్ ఆఫ్ లోకల్ మినిమా అండ్ సాడిల్ పాయింట్, హయ్యర్ కర్వేచర్, కన్సిస్టెంట్ గ్రేడియంట్ అండ్ నాయిసీ గ్రేడియంట్స్. ఓకే, మనము ఆ 3 ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. కానీ ఈ 2 ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు మనము ఈ 2 ప్రాబ్లమ్స్ ఫస్ట్ అయితే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము అండ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటం ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ కన్సిస్టెంట్ గ్రేడియంట్ వచ్చేసి ఇప్పుడు లెట్స్ సే మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ మనం గ్రేడియన్స్ అనేది ఒకటే వేలో అప్డేట్ చేస్తున్నాం. అంటే ఒకటే అమౌంట్ ఆఫ్ ఫ్రాక్షన్ లో అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, లైక్ స్లోవర్ అమౌంట్స్ లో ఇట్లా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాము. సో దీనివల్ల మనం కన్సిస్టెంట్ గా అప్డేట్ చేస్తున్నాం. ఓకే, కన్సిస్టెంట్ గా అంటే ఒకటే ఫ్రాక్షన్ లో అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. మనం బేసిక్ గా ఎట్లా అప్డేట్ చేయాలి? ఫస్ట్ మనము ఈ గ్లోబల్ మినిమం పాయింట్ కి దూరంగా ఉన్నప్పుడు హయ్యర్, ఓకే, లాంగర్ జంప్స్ అనేది తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, కన్సిస్టెంట్ గా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మనము లైక్ స్మాలర్ జంప్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ఒకటే వేలో జంప్ అనేది తీసుకుంటున్నాం ఈ పాయింట్ అనేది రీచ్ అవ్వడానికి. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనము ఈ లాంగర్ జంప్స్ అనేది తీసుకొని అండ్ ఒకటేసారి ఈ పాయింట్ దగ్గర రీచ్ అయినాక స్మాలర్ జంప్స్, ఓకే, ఈ విధంగా మనం స్మాలర్ జంప్స్ అనేది తీసుకోవాలి. కానీ ఈ కేసులో మనకి ఒకటే ఫ్రాక్షన్ లో జంప్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ కన్సిస్టెంట్ గ్రేడియంట్. ఓకే, సెకండ్ వచ్చేసి నాయిసీ గ్రేడియంట్స్ అంటే లైక్ ఇర్రెగ్యులర్ గ్రేడియంట్ అప్డేషన్. అంటే ఇప్పుడు లెట్స్ సే మనం ఈ పాయింట్ దగ్గరకు వచ్చినాం. ఓకే, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినాం, మళ్ళీ సడన్ గా ఓవర్ షూట్ అయ్యి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. సో ఈ విధంగా దీన్ని మనం నాయిసీ గ్రేడియంట్స్ అని పిలుస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి లైక్ కన్సిస్టెంట్ గ్రేడియంట్, సెకండ్ వచ్చేసి నాయిసీ గ్రేడియంట్స్. ఓకే, ఈ 5 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మనము ఈ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటం అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటం ని ఒక చిన్న అనాలజీతో అయితే అర్థం చేసుకున్నాం. లెట్స్ సే మనకి ఇది పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి. ఓకే, ఇప్పుడు మన కార్ అనేది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి కార్ అయితే ఈ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. ఓకే, ఈ పాయింట్ నుంచి కార్ డి పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్
మనకి డైరెక్షన్ అనేది తెలియదు. ఓకే, ఇక్కడ మనకి కార్కి డైరెక్షన్ అనేది తెలియదు. ఓకే, లెట్స్ మనము ఎల్బినగర్ నుంచి లెట్స్ మనము సమ్ మియాపూర్ ఎక్కడికో ట్రావెల్ చేయాలనుకుంటాం. ఓకే, ఎల్బినగర్ నుంచి మియాపూర్కి అయితే ట్రావెల్ చేయాలనుకుంటాం. ఓకే, మనకి ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్స్ లేదనుకుందాం. ఓకే, గూగుల్ మ్యాప్స్ అనేది లేదనుకున్నాం, మనకి ఎగ్జాక్ట్ రూట్ అనేది తెలియదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఫస్ట్ ఎల్బినగర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఓకే, ఇట్లా గ్రాడ్యువల్గా వెళ్తూ ఫస్ట్ ఒక పర్సన్ అయితే అడుగుతాం. ఓకే, నేను వెళ్తున్న రూట్ కరెక్టా రాంగ్ అని ఒక పర్సన్ అయితే అడుగుతాం. ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ కరెక్ట్ అన్నాడు అనుకోని మనము లైక్ ఫాస్ట్గా వెళ్తాం. ఓకే, ఆ పర్సన్ రూట్ కరెక్ట్ అన్నాడు అనుకోని మనం ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాం. ఓకే, మళ్ళీ పాయింట్ బి దగ్గర మనం ఒక పర్సన్ అయితే అడుగుతాం. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ కూడా లైక్ నువ్వు వెళ్తున్న కరెక్ట్ వే అన్నాడు అనుకోండి, మనం ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. ఓకే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ పాయింట్ సి దగ్గర ఒక పర్సన్ అయితే అడుగుతాం. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ కూడా మనం వెళ్తున్న పాత్ కరెక్ట్ ఉంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. ఓకే, ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. ఓకే, ఈ పాయింట్కి మనకి స్పీడ్ వేరియేషన్ అనేది చాలా హైయర్గా ఉంటుంది. ఓకే, మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఈ పాయింట్ డి దగ్గరికి అయితే రీచ్ అవుతాం. ఓకే, ఇట్లా మనకి ఇదే అనాలజీతో మనకి సేమ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ మూమెంటం అయితే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ మూమెంటంలో మనము ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అవుతాం. ఓకే, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇట్లా స్లోగా అప్డేట్ చేసుకుంటే ఈ పాయింట్కి అయితే రీచ్ అవుతాం. ఓకే, ఈ పాయింట్కి రీచ్ అయినాక మన ప్రీవియస్ గ్రేడియన్స్ కాన్ఫిడెన్స్ బట్టి మనము ఇంకా ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ మూమెంటంలో మన ప్రీవియస్ గ్రేడియన్స్ ఎంత కాన్ఫిడెంట్గా అప్డేట్ చేస్తున్నాయన్న దాన్ని బట్టి మనం ఫర్దర్ మూమెంటం, ఓకే, ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనకి కాన్సెప్ట్ ఆఫ్ గ్రేడియంట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, మన ప్రీవియస్ గ్రేడియన్స్ కాన్ఫిడెన్స్ బట్టి, ఓకే, మన ప్రీవియస్ గ్రేడియన్స్ కాన్ఫిడెంట్ బట్టి మనము ఆ స్పీడ్, ఓకే, అప్డేషన్ స్పీడ్ అనేది పెంచుకుంటూ వస్తాం. ఓకే, సో అందుకే మనము లైక్ ఈ పాయింట్కి వచ్చినాక మనం మన ప్రీవియస్ గ్రేడియన్స్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి లేదా అని చూసుకుంటాం. ఓకే, లెట్స్ కాన్ఫిడెంట్ అనుకోండి, మళ్ళీ మచ్ ఫాస్ట్గా వెళ్తాం. ఓకే, మళ్ళీ మనం ఇట్లా వెరిఫై చేసుకుంటూ వస్తాం మన ప్రీవియస్ గ్రేడియన్స్ అనేది కాన్ఫిడెంట్గా లైక్ దే ఆర్ అంటే మనకు కాన్ఫిడెంట్ గా వస్తున్నాయా లేదా, మన గ్రేడియన్స్ అనేవి కాన్ఫిడెంట్ గా వస్తున్నాయా లేదా అని అట్లా వెరిఫై చేసుకొని మనము ఈ విధంగా స్పీడ్ అనేది పెంచుకుంటూ పోతాం. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ట్రైనింగ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ట్రైనింగ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఎంటైర్ మూమెంటం అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఎస్జిడి, ఓకే, నార్మల్ ఎస్జిడి కంటే ఎస్జిడి విత్ మూమెంటం అనేది ట్రైనింగ్ టైంలో లోవర్గా ఉంటుంది. ఓకే, మనకి నార్మల్ ఎస్జిడి కంటే ఎస్జిడి ప్లస్ మూమెంటం ట్రైనింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఎస్జిడి విత్ మూమెంటం అనేది చాలా ఫాస్టర్గా ఉంటుంది నార్మల్ ఎస్జిడి కంటే. ఓకే, మనము ఈ మూమెంటంలో ఏం చేస్తాము, మన ప్రీవియస్ గ్రేడియన్స్ కాన్ఫిడెంట్ బట్టి మనము డైరెక్షన్, ఓకే, మన కాన్ఫిడెన్స్ అంటే మనం డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఓకే, మనం అప్డేట్ చేసే డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేసుకొని దాన్ని బట్టి మనం స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. ఓకే, దాన్ని బట్టి మనము స్పీడ్ అనేది, ఓకే, అప్డేటింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇది బేసిక్గా కాన్సెప్ట్ ఆఫ్ మూమెంటం. ఓకే, ఇప్పుడు మనము ఈ మూమెంటం వెనకాల ఉన్న మ్యాథమెటిక్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ రెండు ఫార్మ్, ఓకే, మనం బేసికల్ గా ఈ రెండు ఫార్ములాస్ అయితే వాడతాం. ఓకే, ఈ ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మనకి వెరీ మచ్ ఫెమిలియర్ ఫార్ములా. ఓకే, WT + 1 is equal to WT minus learning rate ∂L/∂WT. ఓకే, ఇది మనకు బేసిక్ గా వెయిట్ అప్డేషన్ ఫార్ములా ఇన్ నార్మల్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. బట్ మనకి ఈ ఎస్జిడి విత్ మూమెంటంకి వచ్చేసరికి మనం ఇక్కడ ఒక టర్మ్ తో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ ఎంటైర్ టర్మ్ ని ఈ VT అనే టర్మ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ టర్మ్ నేమ్ వచ్చేసి వెలాసిటీ ఎట్ టైం t. ఓకే, ఎట్ టైం t. VT అంటే మనకి వెలాసిటీ ఎట్ టైం t. ఓకే, ఈ వెలాసిటీ ఎట్ టైం t ని మనం ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తే బీటా ఇంటూ VT - 1 ప్లస్ లెర్నింగ్ రేట్. ఓకే, ఇది వచ్చేసి మన లెర్నింగ్ రేట్ అండ్ ఇది వచ్చేసి మన స్లోప్. ఓకే, ఇప్పుడు మనకి డెల్టా టీ వచ్చేసి మన స్లోప్. ఓకే, మనం ఇక్కడ జస్ట్ ఏం ఎక్స్ట్రా టర్మ్ యాడ్ చేస్తున్నాము, ఈ ఒక్క ఎక్స్ట్రా టర్మ్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఈ టర్మ్ అంటే మనకి మూమెంటం. ఓకే, ఈ టర్మ్ ని మనము మూమెంటం అని పిలుస్తాము. ఓకే, ఈ టర్మ్ వల్ల మనకి ఈ ఎంటైర్ ఎస్జిడిలో మూమెంటం అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్ వల్ల మనకి ఈ ఎంటైర్ ఎస్జిడి అనే కాన్సెప్ట్ లో మనకి మూమెంటం అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి మూమెంటం అనేది ఎట్లా యాడ్ అవుతుందంటే ఇప్పుడు ఈ బీటా అండ్ VT - 1. ఓకే, ఇది మనకి బేసిక్ గా ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ నుండి అయితే వచ్చింది. ఓకే, మీరు ఒకసారి ఆ వీడియో చూడకుంటే ఒకసారి అయితే వెళ్ళి రిఫర్ చేయడానికి నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్సెప్ట్ గురించి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే బీటా వాల్యూ లెట్స్ సే 0.9 తీసుకున్నప్పుడు, ఇప్పుడు 0.9 తీసుకున్నప్పుడు మనం 1/1 - 0.9 చేస్తాము, మనకి బేసిక్ గా 0.1 వస్తుంది. దిస్ బికమ్స్ 10. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి 10 వచ్చింది కదా. ఓకే, నేను బీటా వాల్యూ అనేది మనం డికేయింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఓకే, ఈ బీటా వాల్యూని మనము డికేయింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చే బీటా వాల్యూ నేను 0.9 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను 0.9 తీసుకున్నప్పుడు నాకు అరౌండ్ 10 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 10 వాల్యూ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం ఈ VT-1 అనేది ఈ VT-1 అనే వాల్యూ అనేది మనకి ప్రీవియస్ 10 వెలాసిటీస్, ఓకే, ప్రీవియస్ 10 వెలాసిటీస్ యావరేజ్ వాల్యూ. ఓకే, ఈ VT-1 అనే వాల్యూ మనకి ప్రీవియస్ 10 వెయిట్స్, ఓకే, ప్రీవియస్ 10 వెలాసిటీస్ యావరేజ్ వాల్యూ. ఓకే, ఈ VT-1 అనేది ప్రీవియస్ 10 వెలాసిటీస్ యావరేజ్ వాల్యూ. ఇప్పుడు నేను బీటా వాల్యూ 0.2 తీసుకున్నాను అనుకోండి. 1/1 - 0.2 మనకి 1/0.8 వస్తుంది. 8/10 సంథింగ్ అరౌండ్ 1 పాయింట్ సంథింగ్. ఓకే, 1 పాయింట్ సంథింగ్ చేంజ్ అట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రౌండ్ ఆఫ్ చేస్తే మనకి 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి బీటా ఇక్కడ మనకి 1. ఓకే, 1 అంటే మనము ప్రీవియస్ వెలాసిటీ. ఓకే, జస్ట్ మనము ఈ VT-1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఓన్లీ ప్రీవియస్ వెయిట్ అయితే కన్సిడర్ చేసుకున్నాం, ప్రీవియస్ వెలాసిటీ అయితే కన్సిడర్ చేసుకున్నాము. కానీ ఇక్కడ మనము ఈ VT-1 క్యాలిక్యులేట్ చేయడానికి ప్రీవియస్ 10 వెలాసిటీస్ యావరేజ్ అయితే తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనము ఓన్లీ ప్రీవియస్ వెలాసిటీ, ఓకే 1 ఉంది కాబట్టి ఓన్లీ ప్రీవియస్ వెలాసిటీ అనేది తీసుకున్నాము. ఇక్కడ మనము ప్రీవియస్ 10 వెలాసిటీస్ అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనము బీటా వాల్యూ 0.9 అనుకో ప్రీవియస్ 10 వెలాసిటీస్ వాల్యూస్ అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఒక్కసారి ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియో అయితే రిఫర్ చేయండి. ఓకే, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకే, ఓకే, ఇది బేసిక్ గా కాన్సెప్ట్. ఓకే, ఈ ఏం గుర్తుపెట్టుకోని అంటే ఇక్కడ మనకి మొమెంటం అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్ వల్ల మనకి మొమెంటం అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ బీటా వాల్యూస్ ని ట్యూన్ చేసుకుంటూ మనము దీన్ని, ఓకే, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ని నార్మల్ ఎస్జిడికి కన్వర్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఎస్జిడి విత్ మొమెంటం లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే మనము బీటా వాల్యూ 0 తీసుకున్నప్పుడు, ఓకే, బీటా వాల్యూ అనేది 0 తీసుకున్నప్పుడు నాకు ఈ ఎంటైర్ టర్మ్ అనేది 0 అవుతుంది. అంటే మనకి ఎట్లాంటి మొమెంటం టర్మ్ అనేది లేదు. సో దీనివల్ల మనకి ఫామ్ లో ఏం టర్న్ అవుట్ అవుతుంది, నార్మల్ ఎస్జిడి ఫామ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మనం బీటా వాల్యూ అనేది 0 తీసుకున్నప్పుడు మనకి ఎట్లాంటి మొమెంటం అనేది అప్లై అవ్వట్లేదు. కానీ అదే నేను బీటా వాల్యూ గ్రేటర్ దెన్ 0 తీసుకున్నప్పుడు నాకు బేసిక్ గా మొమెంటం అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఈ మొమెంటం అనే కాన్సెప్ట్ వల్ల మనము ప్రీవియస్ వెలాసిటీస్ అయితే కన్సిడర్ చేసుకొని కరెంట్ వెలాసిటీ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో దానివల్ల మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, డౌన్ ద హిల్ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, మనం ప్రీవియస్ వెయిట్స్ కాన్ఫిడెన్స్ బట్టి మనము ఈ కరెంట్ వెలాసిటీని అయితే డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, ప్రీవియస్ వెలాసిటీ బట్టి మనం కరెంట్ వెలాసిటీని అయితే డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, ఇది బేసిక్ గా కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మనకు ఉండాల్సిన బేసిక్ క్యాచ్ వచ్చేసి బీటా వాల్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. ఓకే, బీటా వాల్యూ ఎప్పుడు కానీ ఈక్వల్ టు 1 ఉండొద్దు. ఓకే, బీటా వాల్యూ అనేది ఎప్పుడు ఈక్వల్ టు 1 ఉండదు, ఎందుకంటే మనకి డీకేయింగ్ అనేది అప్లై అవ్వదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బీటా వాల్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. బీటా వాల్యూ 0 అయినప్పుడు మనకి ఇట్ బికమ్స్ అండ్ నార్మల్ ఎస్జిడి. ఓకే, నార్మల్ ఎస్జిడి లానే మారిపోతుంది. ఓకే, బీటా వాల్యూ చేంజ్ చేసే దాన్ని బట్టి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వెలాసిటీస్ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, మనము బీటా వాల్యూ 0.9 తీసుకున్నప్పుడు అంటే హయ్యర్ వాల్యూ తీసుకున్నప్పుడు నేను నా ప్రీవియస్ 10 వెయిట్స్, ఓకే, నా ప్రీవియస్ 10 వెలాసిటీస్, ఓకే, 10 వెలాసిటీస్ కి అయితే నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇప్పుడు బీటా వాల్యూ 0.2 తీసుకున్నప్పుడు జస్ట్ నా ప్రీవియస్ వెలాసిటీ, ఓకే, జస్ట్ నా ప్రీవియస్ వెలాసిటీ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, ఇది బేసిక్ గా డీకేయింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో దీనివల్ల మనకి మొమెంటం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ఈ అడ్వాంటేజ్ కనుక చూసుకుంటే మనము ఎస్జిడికి దీనికి ఇది మన కాంటర్ ప్లాట్. ఓకే, నేను ఇక్కడ 2 కాంటర్ ప్లాట్స్ అయితే రిప్రజెంటేషన్ అనేది చేస్తున్నాను. యా, ఇది మన 2 కాంటర్ ప్లాట్స్. ఇప్పుడు నార్మల్ ఎస్జిడిలో మనకి గ్లోబల్ మినిమాకి, ఓకే, గ్లోబల్ మినిమాకి అయితే పాత్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది మన కాంటర్ ప్లాట్ ఆఫ్ నార్మల్ ఎస్జిడి. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి కాంటూర్ ప్లాట్ ఆఫ్ ఎస్జిడి విత్ మొమెంటం. ఓకే, ఇక్కడ కనుక చూస్తే మనం మల్టిపుల్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. ఓకే, మల్టిపుల్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. దీనివల్ల మనకి ట్రైనింగ్ టైం అనేది హయ్యర్ ఉంటుంది. గ్లోబల్ మినిమా కన్వర్ట్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ కనుక మనం చూస్తే వెరీ లెస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ లో మనం ఈ గ్లోబల్ మినిమం పాయింట్ అయితే కన్వర్ట్ అవుతాం. ఓకే, ఇది బేసిక్ గా అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్జిడి విత్ మొమెంటం. ఓకే, ఎస్జిడి విత్ మొమెంటం మనకి నాన్ కాన్వెక్స్ ప్రాబ్లమ్స్, ఓకే, నాన్ కాన్వెక్స్ కర్వ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇది బేసిక్ గా ఇంటర్ కాన్సెప్ట్ ఆఫ్
ఎస్జిడి విత్ మొమెంటం. ఓకే, ఇప్పుడు మనం ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది. ఓకే, దీనివల్ల మనకి ఒక్క డిసడ్వాంటేజ్ అనేది ఉంది. ఓకే, ఆ డిసడ్వాంటేజ్ వచ్చేసి ప్రాబ్లమ్ ఆఫ్ ఆసిలేషన్. ఓకే, ప్రాబ్లమ్ ఆఫ్ ఆసిలేషన్. ఓకే, మనకి బేసిక్గా ఈ స్పీడ్ అనేది హయ్యర్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ మే ఓవర్ షూట్. ఓకే, ఇక్కడ ఆసిలేట్ అవ్వచ్చు. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. ఓకే, మీకు ఇక్కడైతే ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. లెట్స్ సే మనకి ఇది బేసిక్గా గ్రాఫ్ ఆఫ్ ఎస్జిడి విత్ మొమెంటం. ఇప్పుడు ఈ పాయింట్కి మన ఓకే, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినాక మనకి ఏమవుతుందంటే ఆసిలేట్ అవుతుంది. ఓకే, అదర్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గరికి, ఓకే, ఈ పాయింట్కి క్లోజర్గా వచ్చినాక మనకి గ్రాఫ్ అనేది ఇట్ సైడ్ ఆసిలేట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మనము ఇట్లా ఈ గ్లోబల్ మినిమా పాయింట్ దగ్గర మనం కొన్ని ఆసిలేషన్స్ అనేది చేస్తాము, కానీ ఫైనల్ గా ఈ పాయింట్ కి అయితే రీచ్ అవుతాం. ఓకే, మనకి ఎందుకు అట్లా ఉంటుందంటే వెలాసిటీ అనేది హైయర్ గా ఉండడం వల్ల. ఓకే, వెలాసిటీ అనేది హైయర్ ఉండడం వల్ల మనకి ఇట్లా మల్టిపుల్ ఆసిలేషన్స్ అనేది జరుగుతాయి. ఓకే, ఇది బేసిక్ గా ప్రాబ్లమ్ ఆఫ్ ఎస్జిడి విత్ మొమెంటం. ఓకే, ఇది జస్ట్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎట్ ద ఎండ్ మీరైతే ఈ పాయింట్ కి అయితే రీచ్ అవుతారు. ఓకే, ఎట్ ద ఎండ్ మీరు ఈ గ్లోబల్ మినిమా పాయింట్ కి అయితే రీచ్ అవుతారు. ఓకే, ఇది బేసిక్ గా ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎస్జిడి విత్ మొమెంటం. ఇది మ్యాథమెటిక్స్, ఇది వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ బీటా, అండ్ ఇది కాన్స్. ఓకే, కాన్స్ ఆఫ్ ఎస్జిడి విత్ మొమెంటం. Okay, hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.